టీజీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు. మేఘాలయలో సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్సీపీ హవా. త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ మిత్రపక్షాలకు స్పష్టమైన ఆధిక్యత. పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ గతిని నిర్ణయించేది ప్రణాళికాబద్ధమైన నగరాలేనని స్పష్టీకరణ. 2024లో గెలిచేందుకు ఏకపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చిన మల్లికార్జున్ ఖర్గే. బీజేపీని అధికారం నుంచి ఎలా దించాలో ఆలోచించాలన్న స్టాలిన్. లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించనున్న రాహుల్ గాంధీ, డిఫరెంట్ లుక్ తో కనబడుతున్న రాహుల్ ఫోటోలు వైరల్. బులెటిన్లో ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం త్రిపుర, నాగాలాండ్లో బీజేపీ మిత్రపక్షాలకి స్పష్టమైన ఆధిక్యం ఉండగా, మేఘాలయలో సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్సీపీ హవా కొనసాగుతుంది. త్రిపురలో బీజేపీ కూటమి 3 చోట్ల విజయం సాధించి మరో 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సిన 31 స్థానాలను అందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాగాలాండ్ లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు ఈ కూటమి 5 చోట్ల విజయం సాధించగా మరో 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక మేఘాలయలో ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. అయితే ఇక్కడ సీఎం కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని ఎన్సీపీ దూకుడుగా ఉంది. ఇప్పటి వరకు ఈ పార్టీ 4 చోట్ల గెలుపొంది మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో ప్రభుత్వ ఏర్పాటుకి కావలసిన కనీస మెజారిటీ 31 సీట్లు మాత్రమే. మంచి ప్రణాళికతో నిర్మితమైన నగరాలు దేశగతిని నిర్ణయిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో భాగంగా అర్బన్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ శానిటేషన్ అనే అంశంపై మోదీ ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో 75 నగరాలని ప్రణాళికాబద్ధంగా నిర్మించి ఉంటే ప్రపంచంలో మన దేశ పరిస్థితి ఎంతో గొప్పగా ఉండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 75 ఏళ్లలో ప్రణాళికాబద్ధమైన నగరాలను 1-2 మాత్రమే నిర్మించుకోగలిగామని ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నందున భవిష్యత్తుకి అనుగుణంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం అత్యంత ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధి ప్రమాణాల మెరుగుకి 2023-2024 బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత 21వ శతాబ్దంలో దూసుకుపోతున్న భారత్కు చక్కటి ప్రణాళికతో రూపొందించిన నగరాలు అవసరమని మోదీ పునరుద్ఘాటించారు. నగరాలకు సరైన ప్రణాళిక లేకపోతే దేశ అభివృద్ధి ప్రయాణంలో అనేక సమస్యలు తలెత్తుతాయని నరేంద్ర మోదీ హెచ్చరించారు. नमस्कार, आप सभी का अर्बन डेवलपमेंट जैसे इस महत्वपूर्ण विषय पर बजट वेबिनार में स्वागत है। साथियों, ये दुर्भाग्य रहा कि आजादी के बाद हमारे देश में इक्का दुक्का ही प्लांट सिटी बने। आजादी के 75 वर्षों में देश में 75 नए और बड़े प्लांट सिटी बने होते तो आज भारत की तस्वीर कुछ और ही होती। लेकिन अब 21वीं सदी में जिस तरह भारत तेज गति से विकास कर रहा है, आने वाले समय में अनेकों नए शहर ये भारत की अनिवार्यता होने वाली है। ऐसे में भारत में अर्बन डेवलपमेंट के 2 प्रमुख पक्ष हैं। नए शहरों का विकास और पुराने शहरों में पुरानी व्यवस्थाओं का आधुनिकीकरण। इसी विजन को सामने रखते हुए हमारी सरकार ने हर बजट में अर्बन डेवलपमेंट को बहुत महत्व दिया है। इस बजट में अर्बन प्लानिंग के मानकों के लिए 15,000 करोड़ रुपए का इंसेंटिव भी तय किया गया है। मुझे विश्वास है इससे देश में
प्लान और व्यवस्थित शहरीकरण की नई शुरुआत होगी, इसे गति मिलेगी। साथियों, आप सभी एक्सपर्ट जानते हैं कि अर्बन डेवलपमेंट में अर्बन प्लानिंग और अर्बन गवर्नेंस दोनों की बहुत बड़ी भूमिका होती है। शहरों की खराब प्लानिंग या प्लान बनने के बाद उसकी सही इंप्लीमेंट न होना हमारी विकास यात्रा के सामने बड़ी चुनौतियां पैदा कर सकता है। अर्बन प्लानिंग के तहत आने वाली स्पेशल प्लानिंग हो, ट्रांसपोर्ट प्लानिंग हो, अर्बन इंफ्रास्ट्रक्चर प्लानिंग हो, वाटर मैनेजमेंट हो, इन सभी एरियाज में बहुत फोकस वे में काम करना जरूरी है। విభజన శక్తులపై పోరాడేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ కలిసి రావాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ పుట్టినరోజు కార్యక్రమానికి ఖర్గేతో పాటు ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్ సహా పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ విపక్షాల కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో తానెప్పుడు చెప్పలేదన్నారు. ఈ కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. 2024 పార్లమెంటు ఎన్నికలకు విభజన శక్తులపై పోరాడేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ స్టాలిన్ ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఉండాలని కోరారు. అందుకు అందరూ కలిసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని ఫరూక్ ఆకాంక్షించారు. అనంతరం డీఎంకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షాల కూటమి వీలు కాదన్నారు. అలాంటి వాదనలు చేసే వారిని తిరస్కరించాలన్నారు. ఎన్నికల తర్వాత పొత్తులో మూడో ఫ్రంట్ ఆచరణాత్మకం కాదని తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దానికంటే కూడా బీజేపీని అధికారం నుంచి ఎలా దించాలనే విషయాన్ని ఆలోచించాలని స్టాలిన్ సూచించారు. బీబీసీ సహా భారత్లో పనిచేసే ఏ సంస్థలైనా ఇక్కడి చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లేవర్లీకి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. 2 రోజుల భారత్ పర్యటనలో ఉన్న క్లేవర్లీ జయశంకర్ను కలిసి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవలే ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ చేసిన సర్వే అంశాన్ని క్లేవర్లీ ప్రస్తావించారు. భారత్లో పనిచేసే సంస్థలు ఇక్కడి చట్టాలు, నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని జయశంకర్ దీనికి బదులిచ్చినట్టుగా విదేశాంగ వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఇరుపక్షాలు సమీక్షించుకున్నాయని, ప్రపంచ పరిస్థితులతో పాటు G20 ఎజెండాపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామని క్లేవర్లీతో సమావేశానంతరం జయశంకర్ ట్వీట్ చేశారు. 4 నెలలకు పైగా కొనసాగిన భారత్ జోడో యాత్రలో గడ్డంతో ఉన్న రాహుల్ గాంధీ ఇప్పుడు కొత్త లుక్ తో ఆకట్టుకుంటున్నారు. హెయిర్ కటింగ్, గడ్డం ట్రిమ్ చేయించుకుని తొలిసారి స్టైలిష్ లుక్ లో ఉన్న ఆయన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. తాను విద్యను అభ్యసించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించేందుకు వెళ్లిన రాహుల్ అక్కడ సూట్ తో డిఫరెంట్ లుక్ లో కనబడుతున్నారు. 52 ఏళ్ల రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో లర్నింగ్ టు లిజన్ ఇన్ ద 21st సెంచరీ అనే అంశంపై ప్రసంగించేందుకు లండన్ వెళ్లారు. రాహుల్ ని ఆహ్వానిస్తూ కేంబ్రిడ్జ్ జేబీఎస్ ఈ మేరకు ట్వీట్ చేసింది. ఇటీవలే 3 రోజుల పాటు రాయ్పూర్ లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ ముగిసిన తర్వాత రాహుల్ నేరుగా యూకేకి బయలుదేరి వెళ్లిన రాహుల్ వారం రోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BIJ న్యూస్.